హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీజీపీఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ హెడ్లైన్ చూడండి. ధైర్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వచ్చు. యూపీఎస్సీ తరహాలోని టీజీపీఎస్సీ వ్యయంగా పరీక్షలు ఫలితాలు వెల్లడిస్తాం. రాజకీయ విమర్శలు లేకుండా చూస్తాం. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం. ఇక్కడ చూసినట్లయితే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇకపై ధైర్యంగా ప్రిపేర్ అవ్వచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దబోతున్నట్లుగా వెల్లడించారు. యూపీఎస్సీ టీజీపీఎస్సీలు రెండు రాజ్యాంగబద్ధ వ్యవస్థలే అని చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అయితే యూపీఎస్సీ మాదిరిగా టీజీపీఎస్సీకి ఆర్థిక వెసులుబాటు మిగతా డిపార్ట్మెంట్లపై పట్టు లేదన్నారు. టీజీపీఎస్సీ వ్యవస్థలో వేగాన్ని పెంచడం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడమే సంస్థ చైర్మన్గా తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. అయితే అభ్యర్థులు పోటీ పరీక్షలకు ధైర్యంగా ప్రిపేర్ కావాలని, కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు తప్పక వస్తాయని స్పష్టం చేశారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే మీకెవరైనా తెలుసా అని పక్క చూపులు, డబ్బులకు ఉద్యోగాలు కొనొచ్చా అనే అడిగే ఆలోచనలు మార్చుతామన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వచ్చిన ఆయన ఆంధ్రప్రభుతో ప్రత్యేకంగా మాట్లాడారు. సో మనకు ఢిల్లీ పర్యటనలో భాగంగా మనకు ఈ యొక్క కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మనకు ఈ సందర్భంగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు అనేది మనం ఇక్కడ చూసినట్టయితే ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. యూపీఎస్సీతో పాటు ఉద్యోగాల్లో పదోన్నతులు, బదిలీలకు పరీక్షలు నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పనితీరుపై అధ్యయనం చేసినట్లుగా చెప్పారు. అయితే ఈ రెండు సంస్థలు పారదర్శకంగా, వేగంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయన్నారు. అవి సాధిస్తున్న ఫలితాలను స్టడీ చేసినట్లుగా వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అనుసరించే వివిధ పద్ధతులు, అవలంబించిన నియామక ప్రక్రియలు, ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక నిబంధనలు, క్రమశిక్షణ కేసుల నిర్వహణలో పాటించే రూల్స్, కమిషన్కు ఇచ్చిన ఆర్థిక స్వయం ప్రతిపత్తి, వివిధ నియామక విధానాలను వేగవంతం చేయడంలో సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించినట్లుగా తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హాల్ టికెట్లు, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూలు, ఫలితాలకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుందని వివరించారు. ఇకపై పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ మొదలు ఫలితాలు విడుదల వరకు అయ్యే సమయాన్ని 50% తగ్గిస్తామని చెప్పారు. అంటే ఏడాది తీసుకునే ప్రక్రియను 6 నెలల్లో, అదేవిధంగా 6 నెలల ప్రక్రియను 3 నెలల్లో ఇలా వేగంగా పారదర్శకంగా సాగేలా చూస్తానన్నారు. యూపీఎస్సీ మాదిరిగా క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ధైర్యంగా అభ్యర్థులు తమ లక్ష్యంతో జాబులను సాధించేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ విషయంలో ఇకపై టీజీపీఎస్సీ ఎవరికి భయపడేది లేదన్నారు. రాజకీయ జోక్యం, విమర్శలకు తావివ్వకుండా స్వతంత్రంగా పనిచేస్తామని వెల్లడించారు. యూపీఎస్సీ మాదిరిగానే టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధ సంస్థగా తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. యూపీఎస్సీపై ప్రధానితో సహా కేంద్ర మంత్రులు, ఏ పొలిటికల్ లీడర్ల కామెంట్స్ ఉండవన్నారు. అలాగే రాష్ట్రంలోనూ రాజకీయ విమర్శల నుంచి ఈ వ్యవస్థను దూరం చేస్తామని స్పష్టం చేశారు. సో మొత్తంగా మనకి ఇక్కడ చూసినట్టయితే వేగంగా రిజల్ట్, అదేవిధంగా వేగంగా పరీక్షలు నిర్వహిస్తామన్నట్టుగా ఇక్కడ మనకు చెప్పారు. అయితే మనకు చాలామందికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదనే డౌట్ ఉంది. సో జాబ్ క్యాలెండర్ అనేది తప్పకుండా వస్తుంది. కాకపోతే ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. మేబీ ఫిబ్రవరి తర్వాత నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. వాటిగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు ఈ యొక్క 22 ఏజ్ నుండి 32 ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్లో మనం ఏం చేస్తున్నాం, ఈ ఏజ్లో మనం టైం ఏ విధంగా యూజ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టే మనకు భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క ఏజ్ అనేది మనం టైం వేస్ట్ చేయొద్దు. సో కాబట్టి మీరు ఇందులో ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే, అంటే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా నా లక్ష్యం, సో అదేవిధంగా ఖచ్చితంగా నాకు వస్తుంది అనే నమ్మకం ఉండి, అదేవిధంగా ఫైనాన్షియల్గా గట్టి సపోర్ట్ ఉంటేనే మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. ఊరికే అప్లై చేసేసి ఎగ్జామ్ రాయకుండా, ప్లస్ ఊరికే ఎగ్జామ్ రాసి లక్లో వస్తుంది అనుకుంటే అది పొరపాటే. సో లక్లో వస్తుంది ఎప్పుడు నువ్వు చదివి, అప్పుడు ఏదో 1-2 మార్కులలో నువ్వు అటు ఇటుగా ఉంటే అప్పుడు నీకు లక్ అనేది అప్పుడు ఫేవర్గా ఉంటే నీకు జాబ్ వస్తుంది. అంతేకాని మొత్తంగా నాకు 150కి 150 మార్కులు అనేది లక్లో తలుగుతాయి అనేది అది అసంభవం, అది కాదు కూడా. సో కాబట్టి ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇప్పటి నుండే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీరు టైం వేస్ట్ చేసి వాటిగా ఫ్యూచర్ని వేస్ట్ చేసుకోవద్దు. సో ప్రైవేట్గా వెళ్ళే వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళండి. సో ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే సో ప్రైవేట్గా వెళ్ళండి. ఎందుకంటే మనకు గౌట్ మీద నమ్మకం, ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా కూడా మనకు కరెక్ట్గా ఇదంతా పాటిస్తారనేది మనకు తెలియదు. సో గౌట్ మీద మనం నమ్మకం పెట్టుకోవడం అనేది అది పెద్ద టాస్కే. సో కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతాం అనేది మీకు ఉంటే, అప్పుడు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంటే అప్పుడు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇది నా సజెషన్. సో ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి కాదు. సో టైం వేస్ట్ చేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. సో కాబట్టి ఈ వీడియోని కమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.